హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టెక్ బుక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పిఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి అందులో ఈపీఎఫ్ఓ అని టైప్ చేయండి. వన్స్ సెర్చ్ చేశాక వచ్చే ఫస్ట్ వెబ్సైట్ అంటే EPFindia.gov.in అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఆ వెబ్సైట్ లోడ్ అయ్యాక ఇక్కడ ఆన్లైన్ క్లెయిమ్స్ మెంబర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఈ వెబ్సైట్ కూడా లోడ్ అయ్యాక ఒక పాపప్ వస్తుంది, దాన్ని ఓకే ప్రెస్ చేసేయండి. ఇక్కడ చూడండి, మీకు యూఏఎన్ ఇంకా పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు యూఏఎన్ ఐడియా లేదనుకో, ఇక్కడ మీకు ఎంప్లాయర్ పే స్లిప్స్ ఇస్తారు కదా, అందులో ఉంటుంది, చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా పే స్లిప్. ఇక్కడ చూడండి యూఏఎన్ అని ఉంది కదా, ఇక్కడ ఉంటుంది. సేమ్ పే స్లిప్లో యూఏఎన్ అని ఉంటుంది. ఆ నెంబర్ తీసుకొని, ఇది యూఏఎన్ యాక్టివేషన్ కోసం నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఇక్కడ కార్డ్స్లో మెన్షన్ చేస్తాను. ఆ వీడియో వచ్చేసి ఇది హౌ టు యాక్టివేట్ యువర్ యూఏఎన్ ఇన్ మినిట్స్ ఇన్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను యూఏఎన్ ఎలా యాక్టివేట్ చేయాలి అండ్ ఇంకా యూఏఎన్ నెంబర్ ఏంటి, పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అవన్నీ చూపించాను. సో ఆ క్రెడెన్షియల్స్తో ఇది లాగిన్ అవ్వండి. వన్స్ మీరు క్రెడెన్షియల్స్ ఇచ్చాక ఇక్కడ సైన్ ఇన్ బటన్ పైన ప్రెస్ చేయండి. సో ఇక్కడ సైన్ ఇన్ బటన్ మీద ప్రెస్ చేయగానే ఓటీపీ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ చూపిస్తుంది. ఒకవేళ అది కరెక్ట్ అయితే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఆ ఓటీపీ ఎంటర్ చేశాక క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. సో ఓటీపీ అండ్ క్యాప్చా ఎంటర్ చేశాక ఇక్కడ సబ్మిట్ బటన్ పైన ప్రెస్ చేయండి. సో ఇక్కడ లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ యూఏఎన్ నెంబర్ అండ్ ఇక్కడ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, జెండర్ ఏంటి, అది వెరిఫై చేసుకోండి. ఎలాగో కరెక్టే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి వ్యూ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి పాస్బుక్ పైన ప్రెస్ చేయాలి. సో పాస్బుక్ పైన ప్రెస్ చేశాక మీకు కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే క్రెడెన్షియల్స్ ఇచ్చేయండి. సో ఇక్కడ లాగిన్ అయ్యాక ఇక్కడ అనేది అమౌంట్ చూపిస్తుంది. సో టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి 40,000 అండ్ ఇక్కడ ఎంప్లాయీ ఎంత కాంట్రిబ్యూట్ చేశారని, ఎంప్లాయర్ ఎంత కాంట్రిబ్యూట్ చేశారని ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా మన ఈ పిఎఫ్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేయొచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్టర్ టెక్ బుక్ యూట్యూబ్ ఛానల్.